ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పినా తీరు మార్చుకొని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెదిరింపు ధోరణితో వ్యవహరించడం సరికాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి పిడేలు వాయించినట్టు వరదలతో ప్రజలు అల్లాడుతుంటే బెంగళూరు ప్యాలెస్లో ఉండి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలపై బురద జల్లుతున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్కరించుకుంటున్నారని అన్నారు. విజయవాడ వరదల కారణంగా 60 మంది చనిపోయారని చెప్పిన జగన్ వారి పేర్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి దేవాలయం లాంటి పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన మాజీ ఎంపీ నందిగం సురేష్ జైల్లో ఉంటే ఆయన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని అన్నారు. కడుపు మండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి ధర్నా కోసం వెళ్లారని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. ఆయనకు ధర్నాకు దాడికి తేడా తెలియదా అని గన్ని ప్రశ్నించారు. 3 ఏళ్ల క్రితం అమరావతి పర్యటనకు వెళ్తున్న చంద్రబాబుపై రాళ్లు రువ్వగా ఆ సమయంలో రాష్ట్ర డీసీపీ కూడా ఇదే విధంగా కడుపు మండిన వాళ్లు రాళ్లు విసిరి ఉండవచ్చని వ్యాఖ్యలు చేశారని గన్ని కృష్ణ గుర్తు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు, ఎన్నికల్లో ఈవీఎంలను బద్దలు కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి నాయకులను పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని గన్ని కృష్ణ అన్నారు. సొంత బాబాయిని గొడ్డలి వేటుతో చంపించారన్న పాపాన్ని మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి కుట్రలు చేయడంలో సిద్ధహస్తుడని అన్నారు. నాటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో అప్పటి ప్రభుత్వం ఎలాంటి విచారణ కూడా జరపలేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిపై విచారణ జరిపి దోషులను అరెస్ట్ చేస్తుందని అన్నారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రిగా కాకుండా కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రజల మధ్యలో ఉండకుండా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూ వచ్చే ఒక్కసారైనా పరదాల చాటున బయటకు వచ్చేవారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు కష్టం వచ్చిందంటే 10 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా వాళ్లకు సహాయ కార్యక్రమాలు చేపడుతూ అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ పార్టీలకు అతీతంగా నీరాజనాలు పలుకుతుంటే అవి జీర్ణించుకోలేని జగన్ రకరకాలుగా బురద జల్లే కార్యక్రమాలకు తెరలేపారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇదే వైఖరితో ముందుకు వెళితే రాబోయే ఎన్నికల్లో 1 సీటు కూడా రాకుండా పార్టీ భూస్థాపితం జరుగుతుందని మండిపడ్డారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తాను మేయర్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఘనికృష్ణ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న తాను ఇక నామినేటెడ్ పోస్టుల జోలికి వెళ్లనని, ప్రజల నుండి పోటీ చేసి పదవిలోకి రావాలని నిశ్చయించుకున్నట్లు ప్రకటించారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక పార్టీ నాయకులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని, ప్రజలు కూడా కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ కోసం శ్రమిస్తున్న తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కొన్ని సమీకరణల వల్ల రాలేకపోయినప్పటికీ తాను బాధపడలేదని, పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ విజయానికి, బలోపేతానికి పనిచేస్తానని అన్నారు. అయితే కొన్ని సాంకేతిక పరమైన విషయాల్లో క్లారిటీ వచ్చిన తర్వాత స్పష్టంగా ప్రకటన చేస్తానని పేర్కొన్నారు. మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో కన్నా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వర్తించాలని తాను కోరుతున్నానని అన్నారు. గతంలో 2002లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానం అమలు చేశారని, ఇప్పుడు కూడా ఆ విధంగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తాను కోరతానని తెలియపరిచారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మల్ల వెంకటరాజు, ఆర్ సుబ్బారావు, వానపల్లి శ్రీనివాసరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లడమే కాకుండా ఎవరైతే ఈ దౌర్జన్యాలు చేశారో, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో అలాంటి ఈ నందిగు సురేష్ లాంటి వాళ్ళని, లేకపోతే అక్కడ మాచర్ల పిన్మిల్లి రామకృష్ణారెడ్డి ఆయన చేసింది ఏంటి, చాలా పెద్ద కనకారాలు చేశాడు. మనకు అందరికీ తెలుసు. అక్కడ ఈవీఎంలు పగలగొట్టడం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేయడం దగ్గర నుంచి నానా గొడవలు చేశాడు. ఆయన జైల్లో పెడితే ఆయన్ని పరామర్శించడానికి వెళ్తాడు. ఈయన ఈ నందిగు సురేష్ అని ఆయన ఒరిజినల్గా పూర్వాశ్రమంలో ఫోటోగ్రాఫర్ అట. ఫోటోగ్రాఫర్ అయితే డబ్బులు సంపాదించకూడదు, ధనవంతులు అవ్వకూడదు, కోటీశ్వరులు అవ్వకూడదు అనే రూల్ ఏం లేదు. అయితే ఆయన సడన్గా కోటీశ్వరుడు వైసీపీలో కాబట్టి సరే సడన్గా ఆయన చేసే కార్యక్రమాలు అన్నీ కూడా అందరికీ తెలుసు.
ఆయన క్యాస్ట్ని అడ్డం పెట్టుకుని కూడా చాలా రకరకాలుగా ఆయన తిరిగాడు అప్పట్లో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంది. ఈవేళ ఈయన చాలా ఆనుమూత్యులాంటి మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అది నాకు ఆశ్చర్యం కాదు, ప్రజలు కూడా ఆశ్చర్యం కాదు. ఎందుకంటే అతను ఒక ఫ్రాక్షన్ లీడరు, ఒక కరుడుగట్టిన ఫ్రాక్షన్ లీడరు, 31 కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని ఈ 5 ఏళ్ల నుంచి కూడా కోర్టుకి హాజరవ్వకుండా తప్పించి తిరుగుతున్న ఒక ప్రజాస్వామ్యం మీద గొప్ప నమ్మకం ఉన్న గొప్ప వ్యక్తి. అదేవిధంగా తన సొంత బాబాయినే గొడ్డలపోటుకు గురి చేశాడనే అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడంలో తప్పేం లేదు. ఎందుకంటే అతను చెప్పేది ఏంటంటే కడుపు మండి దాడి చేశారు తప్పితే ఇంకోటి ఏం కాదు కదా. ధర్నా చేయడానికి వెళ్ళారు, కడుపు మండి వెళ్ళారు, రాళ్ళు వేశారు, కడుపు మండిన వాళ్ళే రాళ్ళు వేశారు అని చెప్తున్నాడు ఆయన. ఇదే మాటలో ఈ కడుపు మండిన వాళ్ళే రాళ్ళు వేశారన్న మాటలో మనం ఒక 2-3 ఏళ్ల క్రితం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకి వెళ్ళినప్పుడు, ప్రధాన ప్రతిపక్ష నేతగా అమరావతి పర్యటనకి వెళ్ళినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళు వేయించాడు ఆయన బస్సు మీద. రాళ్ళు వేయిస్తే అప్పుడు డీజీపీ ఐ థింక్ గౌతమ్ సవాంగ్ అనుకుంటాను నేను, ఆయన అన్న మాటలు కూడా సేమ్ ఇవే డైలాగులు ఆయన మాట్లాడాడు. ఆ డైలాగులు ఏమి వచ్చింది, కడుపు మండిన వాళ్ళు రాళ్ళు వేసారని చెప్పి సమర్థించాడు ఆయన. కనీసం వాళ్ళు ఆఫ్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ చేయకుండానే. అదేవిధంగా ఇక్కడ కడుపు మండి వాళ్ళు రాళ్ళు వేశారు, వాళ్ళు మామూలు నానా మాటలు అన్న మూలంగా పట్టాభి లాంటి వాళ్ళు ఇది ఏమాట బోసిడీగానే అది ఇది అన్న మూలనే దానికి ఏదో అర్థాలు తీసి ఆ అన్న మూలన కడుపు మండి రాళ్ళు వేశారు, ధర్నా చేయడానికి వెళ్ళారు అక్కడికి, అంతేగాని దాడి చేయడానికి కాదన్నాడు. ధర్నాకి దాడికి తేడా తెలియనట్టు అమాయకులు ప్రజలేం కాదు. ఆయన అమాయకుడేమో కానీ, అమాయకుడు అనుకుంటున్నాడేమో కానీ ప్రజలకు తెలుసు అది ఏం చేశారో.